ఇప్పుడు భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం 30వ శ్లోకం. భగవద్గీత కర్మయోగం 3వ అధ్యాయం 30వ శ్లోకం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మతే ఆత్మచేతసా నిరాసి నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వరః. అంటే దీనికి ఈ శ్లోకానికి తాత్పర్యం అర్థం చెప్తా. అంతర్యామిని పరమాత్మను అయిన నేను నాయందే నీవు చిత్తమును ఉంచి, చిత్తము అంటే ఒకే మనస్తత్వం, స్థిరమైన బుద్ధి అని అర్థం. కర్మలన్నింటినీ నాకే అర్పించు. ఆశ, మమత, సంతాపాలను వీడి యుద్ధం చేయము అర్జున అని కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. సందేహాన్ని ఇస్తున్నాడు. సందేహాన్ని అన్నీ తీరుస్తున్నాడు. ఆయన సందేహాన్ని తీర్చి, ఆయనకు అర్జునుడికి వచ్చిన సందేహాన్ని తీర్చి ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు. ఏమని? అంతర్యామి పరమాత్మ, అన్నీ నేనే. అంతర్యామి అలసిసి తొలసిసి అని పాడాడు కదా అన్నమయ్య. ఆ విధంగా అంతా నేనే అని నువ్వు అనుకొని స్థిరమైన బుద్ధి, చిత్తము, బుద్ధిని నాకే వదిలేసేయి. కర్మలన్నింటికి నేనే కారణమవుతాను నువ్వు చేసేవి. అప్పుడు ఆశ, మమత, సంతాపాలంటే ఏంటి? ఏ విషయాన్ని బట్టి మనం దుఃఖిస్తున్నాము, ఏ విషయాలను బట్టి మనం సంతాపాలు అంటే మానవ సంబంధంతో కూడిన సంతాపం ఏదైనా ఉంటుంది కదా, వాటన్నిటిని వీడి యుద్ధం చేయమంటున్నాడు. ఇవన్నీ వేస్టు, నేనే అంతా నడిపేది. నీ కర్మ నువ్వు మామూలుగా నీ బాధ్యత నువ్వు నిర్వహించు, నేను నీ వెనకే ఉంటాను, నీ ముందే ఉంటాను అని చెప్తున్నాడు. జై శ్రీకృష్ణ. రేపు చెప్తా.